అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఈ చేపలు అయితే నెల్లూరు దగ్గర నుంచి తెప్పించాను. ఇవి 1.5 kg వరకు ఉన్నాయండి. ఈ 1.5 kgకి నేను తీసుకుంటున్న కొలతలు అయితే టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, 150 grams వరకు చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ముందుగా నేనైతే ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. దానిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది చేపల కూరకి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వాడడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా వాడిపోతాయి. ఆనియన్స్ వాడేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆనియన్స్ బాగా వాడాక కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం మాత్రమే వేస్తున్నానండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటాలు వేసాక మనం ఉప్పు వేసామంటే తొందరగా టమాటాలు అనేది వాడిపోతాయి. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసామంటే టమాటాలు తొందరగా వాడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. టమాటాలు అయితే బాగా వాడిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలండి. చేపల కూరకి కారం అనేది ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పులుసు అనేది వేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది వేసాను. నేను ముందుగా తీసుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇది 150 grams వరకు తీసుకున్నానండి. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు చిక్కగా తీసుకోవాలి. చేపల కూరకి పలుచగా తీసుకుంటే చేపల కూర టేస్ట్ అనేది మారిపోతుంది. చిక్కగా వేసుకోవాలి. కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చేపల కూర పులుసు అనేది చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు బాగా ఉడికే వరకు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికినాక మాత్రమే మనం కట్ చేసుకున్న చేపలను అయితే వేసుకోవాలి. మనకు పులుసు కంటే ఈ విధంగా బొద్దులు అనేటివి కొంచెం లావుగా కట్ చేసి ఇస్తారు. ఫ్రైకి అయితే చాలా సన్నగా కట్ చేసి ఇస్తారు. కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే చెప్పామంటే ఈ విధంగా లావుగా బొద్దులు అయితే కట్ చేసి ఇస్తారండి. ఈ పులుసు ఉడికేటప్పుడు ఈ బొద్దులన్నిటిని పులుసులో వేసేసేయాలి. ముందుగా ఈ పులుసులోకి పొడి అయితే చేసుకోవాలండి. ఈ నెల్లూరు చేపల పులుసుకి ఈ పొడి మాత్రమే మంచి టేస్ట్ని తెస్తుంది. దీనికోసం ముందుగా మెంతులు అవి చిటపటలాడాక కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగాక కొంచెం ఆవాలు వేసి మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. పులుసు అయితే చేసేటప్పుడు కొంచెం పలచబడుతుంది. ఇప్పుడు ఒక మామిడికాయని కట్ చేసి వేసుకున్నామంటే పులుసుకి చాలా బాగుంటుంది. చేప అనేది ఉడికేసాక మాత్రమే ఇది వేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకోవాలి. మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.